నమస్కారం వద్దు మా పని చేద్దాం నా పని నమస్కారం సార్. అంటే చాలా నమస్కారం సంతోషంగా ఉంది సార్. ఓకే అమ్మా థ్యాంక్ యూ నీ పేరేంటమ్మా మాధవి సార్. మాధవి మా ఆయన పేరు నరసింహులు సార్. నాకు 4 పిల్లలు సార్. 4 గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. నీ పేరేంటమ్మా సనాతన. నీ పేరు బాలు సార్. బాలు బేబీ సార్. బేబీ నరసమ్మ సార్. నరసమ్మ అందరికన్నా చిన్న సార్, అందరికన్నా రౌడీ అంట సార్. మనం చూడడం ఇదే ఫస్ట్ టైం పేపర్లో టీవీలో తప్ప ఇంకా అదేమ్మా చాలా సంతోషం. థ్యాంక్ యూ అలా 4 పిల్లల్ని బాగా పెంచుతున్నావమ్మా. పెంచుతున్నాం సార్. అప్పుడైతే ఒక్కరికే పడేది. ఎట్లా ఇంకా మిగతా 3 పిల్లలని ఎట్లా నేను చదివించుకోవాలా అని ఏదనైతే నాకు ఉండేది సార్. ఇప్పుడైతే నాకు చాలా సంతోషం. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? మామూలు కూలి పని పోతాం సార్. నేను మా ఆయన ఇద్దరు కూలి పని చేస్తారు. భూమి ఏమైనా ఉందమ్మా? ఏమీ లేదు సార్. ఇల్లు కానీ సొంతం ఇల్లు లేదు సార్. బాడీ ఇంట్లో ఉన్నాం. 2,000 సార్ బాడీ ఇంట్లో ఉన్నాం. బాడీ ఇల్లు. ఈ అబ్బాయికి ఏంటి ఆరోగ్యం ఏంటి? పుట్టడమే అట్లే సార్. చర్మ వ్యాధి అంట సార్. 13 సంవత్సరాలు పండ్లు రాలేదు సార్. ఎండకు తట్టుకోలేడు సార్. ఎనీ టైం నీళ్ళు పోసుకుంటానే ఉంటాడు. చర్మ వ్యాధి అంట సార్. దానికి ఎక్కడ చూపించారు? రండి. పుట్టపర్తిలో చూపించినాను సార్. పుట్టపర్తిలో చూపించావు. పుట్టపర్తిలో చూపిస్తే ఏం కాదమ్మా అది అది మామూలే. మామూలు పిల్లడు వేడికి తట్టుకోలేడు కాబట్టి ఎనీ టైం నీళ్ళు పోసుకుంటాడు. అంటే చెమటకాయలు అనేది పుట్టినలేదంట సార్. అసలు పుట్టుకతోనే బాబుకి అట్లా బాగుంది సార్. మేడం వాళ్ళు ఇప్పుడు మందులు వాడుతున్నారా? ఏ మందులు బాగా చెప్తున్నారు సార్. మందులు వాడుతున్నారు. ఏమీ డాక్టర్లు ఇవ్వనూ లేదు, మేము వాడనూ లేదు. అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది సార్. కూలి భోజనం బాగుంది సార్. భోజనం బాగుందా? అప్పుడు అంటే మెత్తగా గింజిగా ఉండేది సార్. బాగుంది సార్. పొడి పొడిగా. ఇప్పుడు బాగుంది. భోజనం బాగుందా? సన్న బియ్యం పెడుతున్నారా? తినడానికి బాగా రుచిగా ఉందా? రాజాలు అప్పుడు పురుగులు ఉంది సార్. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు బాగుంది సార్.